సికింద్రాబాద్లో శ్రీ గణేష్ టెంపుల్ అంటూ తెలియని వారు ఎవ్వరుండరండి. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఎవరైనా సరే ఈ ఆలయానికి వచ్చి స్వామివారి దగ్గర ముడుపు పెట్టి కోరుకొని పూజ చేసి వినాయక స్వామి వారి చుట్టూ 21 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి కనుక ముడుపు కడితే ఏ కోరికైనా 45 రోజుల్లో తీరుతుందని చెప్పేసి పూజారి గారు చెప్పారండి. ఈ ఆలయానికి వెళ్దాం రండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాప్ పక్కనే శ్రీ వినాయక స్వామివారి టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు, పక్కనే ఉంటుంది. అండ్ ఆలయం పక్కనే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడైతే మీ పాదరక్షణలు వదలాల్సి ఉంటుంది. తర్వాత ఆలయం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మీకు కాలు కడుక్కోవడానికి స్థలం ఉంటుంది. ఇక్కడ కాలు కడుక్కోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏ పూజ టైమింగ్స్ కానీ, పూజకి కాస్ట్ ఎంత, అర్చనలకి కాస్ట్ ఎంత, ప్రతి డీటెయిల్ ఇక్కడ ఉంది. మీకు పిన్ టు పిన్ ప్రతి ఒక్క అర్చనం కానీ, ప్రతి ఒక్క పూజ టైమింగ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఇక్కడ మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తుంది కదండి. ఇక్కడ చెక్ చేయండి లేదా వీడియో ఆఫ్ చేసి చెక్ చేయండి. దీని పక్కనే మనకి మీరు గనక ఏ పూజ సామాన్ మర్చిపోయినా ఇక్కడ కొనుక్కోవచ్చు. లేదంటే మీరు ఇక్కడ నుంచి ఏమైనా తాడు కానీ, రక్షణ లాంటివి ఏమైనా తీసుకెళ్లాలంటే తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుందేనండి సికింద్రాబాద్ శ్రీ వినాయక స్వామి వారి దేవాలయం. రెండో ప్రపంచ యుద్ధం సమయన 1824 సమయంలో ఇక్కడ సైడ్ కంప్లీట్ మిలిటరీ వాళ్ళు ఉండేవాళ్ళండి. వాళ్ళకి వాటర్ కోసం ఒక బావి లాంటిది తవ్వేటప్పుడు అక్కడ మనకి సిద్ధి వినాయక స్వామి వారి విగ్రహం కనిపించింది. తర్వాత అక్కడ పని చేసే కూలీలందరూ దాన్ని మొక్కడం, ప్రతిరోజు పూజ చేసి వాళ్ళ పనిలోకి వెళ్ళడం స్టార్ట్ చేశారండి. ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నారు. రైల్వే స్టేషన్ ఇన్స్పెక్షన్ కోసం ఒక అధికారి అయితే వచ్చారు. తర్వాత అతను ఇక్కడ స్వామివారి విగ్రహం చూసి మొక్కాడు. పూజారి చెప్పారు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని చెప్పేసి. తర్వాత నాకు సంతానం కలగాలని చెప్పేసి ఆ సిబ్బంది కోరుకున్నారు. వినాయక స్వామి వారు అతనికి సంతానం కలిగించారండి. అంటే అతనికి కొడుకు పుట్టారు. ఆ తర్వాత ఈ గుడికి కావాల్సిన ఏర్పాట్లు, డబ్బులు మొత్తం సమకూర్చి ఈ ఆలయాన్ని కట్టడం జరిగిందండి. ఇలాంటి స్వామివారి విగ్రహం మన అఖండ భారతదేశంలో ఎక్కడ లేదండి. 108 రకాల వినాయక స్వామివారి విగ్రహాలుంటే అన్నిట్లకి భిన్నంగా ఇక్కడ స్వామివారి విగ్రహం ఉంటుంది. ఈ దేవాలయంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే స్వామివారికి 3 రూపాలు ఉంటాయండి. అంటే ఉదయం వచ్చేసి బాల రూపంతో కనిపిస్తారు. అండ్ మనకి మధ్యాహ్నం వేళ యవ్వన రూపం, రాత్రి వేళ వృద్ధ రూపంలో స్వామివారు 3 రూపాలు దర్శిస్తారండి ఈ దేవాలయంలో. మన తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ మాత్రం ప్రతిరోజు ఉదయం 11 గంటలకి స్వామివారికి కళ్యాణం చేస్తారండి. మరి ఇతర ఏ ఆలయంలో ఇలా చెయ్యరు వినాయక స్వామివారికి. 1980 సంవత్సరంలో ఉమామహేశ్వరం ఆలయం కట్టారండి. ప్రతిరోజు రుద్ర అభిషేకం చేశారు స్వామివారికి. శివరాత్రికి చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ఇక్కడ మహాదేవుడికి. ఈ దేవాలయంకి తప్పకుండా వచ్చినప్పుడు ఉపాలయంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాన్ని దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు. ఇదేనండి ఆశీర్వచన మండపం. ప్రతిరోజు ఉదయం 11 గంటలకి స్వామివారికి కళ్యాణం చేస్తారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు శ్రీ సత్యనారాయణ స్వామివారి పూజ చేశారు. అలానే కార్తీక మాసం పున్నమి అప్పుడు మాత్రం 4 బ్యాచ్లుగా పూజ చేశారండి సత్యనారాయణ స్వామివారి వ్రతం. ఈ ఆలయంలో చాలా విశేషంగా, చాలా ఘనంగా చేశారండి సత్యనారాయణ స్వామి వ్రతం. పూజ సామాగ్రి మొత్తం ఈ దేవాలయంలో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. మీరు ఇక్కడ మళ్ళొకసారి చూడండి. ప్రతి ఒక్క సేవ, దర్శనం, టికెట్ కాస్ట్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది కదండి. మీరు గనక ఏదైనా డొనేషన్ చేయాలనుకుంటే మీరు ఈ దేవాలయంలో ఇక్కడ సైడ్ డొనేషన్ చేయొచ్చండి. అండ్ క్షేత్రపాలకుడిగా ఈ దేవాలయానికి వెంకటేశ్వర స్వామి వారు నిత్యం పూజలు అందుకుంటారండి. ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామికి ఈ ఆలయంలో విశేషమైన అభిషేకం చేస్తారండి. తప్పకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి స్వామివారికి విశేషమైన అభిషేకం కానీ, అలంకారం కానీ జరిగేటివన్నీ చూసి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. వెంకటేశ్వర స్వామి ఉపాలయం పక్కనే మనకి నవగ్రహాలు కూడా ఉంటాయండి. మీరు వచ్చినప్పుడు ఉదయం ఇక్కడ దర్శించుకోండి. ఈ దేవాలయంలో స్వర్పబంధనాన్ని ప్రతిష్టాపించారండి. ప్రతి మంగళవారం మరియు శనివారం ఉదయం 10:30 రాహుకేతు కాలంలో స్వర్పదోషణ పూజ ప్రత్యేకంగా చేస్తారండి. రాహుకేతు పూజల కోసం ఇక్కడ 500 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. పూజా సామాను ఆలయంలోనే ఇస్తారండి. నాగ ప్రతిమ మాత్రం మనమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. శ్రీకాళహస్తిలో మనకి ఎలా అయితే రాహుకేతు పూజలు చేస్తారో సేమ్ అలానే ఇక్కడైతే తప్పకుండా మనకి రాహుకేతు పూజలు అయితే చేస్తారండి. మీరు ఎటువంటి మూఢనమ్మకాలు అలాంటివి పెట్టుకోకండి. ఈ ఆలయానికి వచ్చి
వచ్చి తప్పకుండా మీకు మంచి ప్రయోజనమే జరుగుతుంది. జీవిత కాలంలో ఎవరైనా సరే తప్పకుండా ఈ ఆలయానికి ఒక్కసారైనా విచ్చేయాలని కోరుతున్నాను. ప్రతి వినాయక నవరాత్రులు కానీ మరియు సంకష్టహర చతుర్థి కానీ చాలా విశేషంగా చాలా ఘనంగా ఇక్కడ సిద్ధి వినాయక స్వామి వారు పూజలైతే అందుకుంటారండి. నవగ్రహాల దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే మనకి చెట్టు కింద నాగేంద్రుడు నాగదేవత దర్శనం చేసుకోవాలండి. నేను చెప్పిన విధానంగా అక్కడ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ముందుగా వస్తే హనుమంతుల వారి దేవాలయం ఉంటుంది. శ్రీ వినాయక స్వామి వారి దేవాలయంలో ఉప ఆలయంగా హనుమంతుల వారి దేవాలయంలో చాలా విశేషంగా ఘనంగా ప్రతి మంగళవారం మరియు ప్రతి శనివారం విశేషమైన పూజలు అందుకుంటారు స్వామివారు. స్వామివారికి వడమాల అనేది చాలా ప్రీతిపాత్రం అండి. తర్వాత తమలపాకులతోటి శ్రీరామ్ లేదా జై శ్రీరామ్ అని చెప్పేసి రాసి స్వామివారికి మెడలో వేస్తారండి. ఇక్కడ స్వామివారికి 11 లేదా 9, 5 ప్రదక్షిణలు చేసి చాలా విశేషమైన అనుభూతి కలుగుతుందండి. ఇక్కడ వినాయక స్వామి వారి దేవాలయంలో తప్పకుండా ప్రతిరోజు కనీసం 20 నుంచి 50 మంది వరకు ముడుపైతే స్వామివారికి కడతారండి. వాళ్ళ కోరికలు తీరుస్తారని నమ్మకంతో. తర్వాత మనకి ఇక్కడ చూసే ఇంకొక ఉప ఆలయంగా సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఉప్పు ఉంది కదండి, దీనికి చాలా విశేషమైన స్టోరీ ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా ప్రతిరోజు అభిషేకం చేస్తారండి. ఎవరికైతే కాలసర్ప దోషం ఉంటుందో కుజ దోషం ఉంటుందో వాళ్ళు ఇక్కడ స్వామివారికి ఉప్పు మరియు మిరియాలు సమర్పిస్తారు. ప్రతి మంగళవారం స్వామివారికి ఇక్కడ కళ్యాణం చేస్తారండి. ఇక్కడ ఎవరైనా సరే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంకి వచ్చేసి 18 మంగళవారం 18 ప్రదక్షిణలు చేసి ఎవరికైనా పెళ్లి కాకుంటే పెళ్లి జరగడం గానీ సంతానం లేని వారికి సంతానం కలగడం గానీ జరుగుతుంది. అంత విశేషమైన దేవాలయం అండి. ఇక్కడ ఉప ఆలయంగా సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి తప్పకుండా మీరు దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఈ దేవాలయంలో ఎటు చూసినా మీకు వినాయక స్వామి వారి అవతారాలు వాటి విశిష్ట చరిత్ర మొత్తం ప్రతి ఒక్క విగ్రహం కింద ఉంటుందండి. బాల వినాయక స్వామి నుంచి చివరి వరకు ఎన్నైతే అవతారాలు ఉన్నాయో ఎన్ని రకాల విశిష్టాలు ఉన్నాయో ప్రతిదీ మనకు క్లియర్ గా డిస్క్రిప్షన్ లెక్క రాసి పెడతారండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్క వినాయకుని దగ్గర 108 వినాయకుల బొమ్మలు ఉంటే దాని కింద రాసి ఉంటుందండి. ఈ దేవాలయంలోకి వస్తే మీరు వినాయక స్వామి వారి చరిత్ర మొత్తం ఉంటుంది. మీరు చూస్తున్నారు కదండి, ఈ దేవాలయంలో నలుమూలల ఎటు సైడ్ ఏ మూలన చూసినా మీకు స్వామివారి విగ్రహాలు రూపాలు దేవాలయంలో ఇలాంటి విశేషమైన పెద్ద దేవాలయం మీరు ఎక్కడ చూసి ఉండకపోవచ్చండి. తప్పకుండా మీ జీవిత కాలంలో ఎవరైనా సరే ఒక్కసారైనా ఈ దేవాలయానికి విచ్చేయండి. మీకు ఏవన్నా కోరికలున్నా ఇక్కడ స్వామివారికి అడగండి, తప్పకుండా మీ కోరికలు నెరవేరుస్తారు స్వామివారు. అలాగని మనకి శివుని జ్యోతిర్లింగాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క జ్యోతిర్లింగ దర్శనం అయితే ఇక్కడ దొరుకుతుందండి. మీరు అక్కడ చూశారు కదా, క్లియర్ గా ఉంది. ఇక్కడ స్వామివారి కళ్యాణం గాని సత్యనారాయణ స్వామివారి పూజ గాని ప్రతి ఒక్కటి ఇక్కడ జరుగుతుందండి. అలాగని ఇక్కడ మనకి ఉపదేవాలయం లెక్క ఇక్కడ అమ్మవారివి 9 విగ్రహాలు అయితే ఉంటాయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బాల త్రిపుర సుందరి దేవి గాని లలితాదేవి గాని దుర్గాదేవి గాని కాళీదేవి గాని అన్నపూర్ణాదేవి గాని సరస్వతి దేవి గాని అట్లా అమ్మవారి 9 రూపాలతోటి మనకి అమ్మవారి చరిత్ర అమ్మవారి రూపంతో క్లియర్ గా ప్రతి బోర్డు మీద రాసి ఉంటుంది. తప్పకుండా మీరు ఇక్కడ అమ్మవారి దర్శనం అనుగ్రహం అయితే తీసుకోండి. అమ్మవారి అనుగ్రహం లేకుండా బయటికి వెళ్ళకండి. మీకు క్లియర్ గా బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, శ్రీ రాజరాజేశ్వరి అని చెప్పేసి. ఇలా ప్రతి ఒక్కటి అమ్మవారి దగ్గర అంటే మీరు ఇక్కడ రండి, అమ్మవారి గురించి చదవండి, వినండి, ఒక 2 నిమిషాలు ధ్యానం చెయ్యండి, పోండి. మనం జీవితంలో ఎన్నో పనులకి కేటాయిస్తామండి, సినిమాలకంటూ షికార్లకంటూ పిక్నిక్స్ కంటూ. అలాంటిది దేవాలయానికి వచ్చి కనీసం 1 గంట 2 గంటలు ఆ దేవాలయం చరిత్ర గురించి వినడం గానీ దేవాలయం గురించి తెలుసుకోవడం గానీ మనం అక్కడ స్వామివారికి గాని అమ్మవారికి గాని అయ్యవారికి గాని ధ్యానం చేసి వెళ్తే గనక ఇక్కడ లేని విశేషమైన అనుభూతి కలుగుతుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి వస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీరు ఆలయంలోకి వచ్చిన తర్వాత అనువనువున ప్రతి భాగంలో ఉండే స్వామివారిని దర్శించుకోండి, స్వామివారి పటాలని చూడండి, ఫోటోలని చూడండి, ప్రతి ఒక్కటి మీరు ఈ ఆలయంలో తెలుసుకుంటారని చెప్పేసి కోరుతున్నాను. అండ్ ఈ ఆలయానికి ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలంటే సికింద్రాబాద్ అంటూ తెలియని వాళ్ళంటూ ఉండరండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి నేను నా ఇంటి నుంచి అయితే రైల్వే స్టేషన్ కి వెళ్ళాను. దాదాపు నాకు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నాకు 30 రూపీస్ ఛార్జ్ పడిందండి. ఇక్కడ 1 నంబర్ బస్ స్టాప్ లో దిగాను. దిగిన తర్వాత పక్కనే మనకు ఆలయం ఉంటుంది, లేదా ఎవరికి అడిగినా చెప్తారు. తప్పకుండా మీరైతే వెళ్ళండి. మనకి కోటి నుంచి కూడా దిల్ష్ నగర్ నుంచి కూడా ఇతర మనకి తెలంగాణ ఉన్న వాళ్ళకి సికింద్రాబాద్ కి డైరెక్ట్ బస్సెస్ చాలా ఉన్నాయండి. వేరే డిస్టిక్ లో ఉన్న వాళ్ళు కూడా సికింద్రాబాద్ కి డైరెక్ట్ రావచ్చు. ఈ వీడియోలో నేను ఏమైనా మాటలు స్పష్టంగా చెప్పకపోయినా పొరపాట్లు చెప్పినా నన్ను క్షమించండి. అండ్ ఫైనల్లీ స్వామివారి అనుగ్రహంతో 30,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే